యష్మి ఫ్రమ్ అల్లర్ కిడ్స్ 3. ఈరోజు మేమైతే హోమ్మేడ్ పెయింట్స్ చేసామన్నమాట. అవి ఎలా చేసాము, దాని ప్రాసెస్ ఏంటి, ఏమేమి కలర్స్ చేసాము అన్నీ మీకు చూపిస్తాం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇవైతే మేము చేసిన కలర్స్ అన్నమాట. అండ్ ఇది కూడా చాలా బిగ్ కలర్. ఇవన్నీ మేము చేసాం. లెట్స్ టెస్ట్ దట్ థింగ్. ఇదైతే గ్రీన్ కలర్ గైస్. గ్రీన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. తర్వాత పింక్, థిక్ పింక్ గైస్. థిక్ పింక్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ లైట్ పింక్ గైస్. లైట్ పింక్. ఇవన్నీ చాలా మంచిగా వచ్చినాయి గైస్. ఏది మంచి రాలేదని చెప్పలేను. నెక్స్ట్ పర్పుల్ గైస్. పర్పుల్ అయితే చాలా మంచిగా వచ్చింది. నేను దాన్ని బ్లూ చేద్దాం అనుకుంటే పర్పుల్ అయిందనమాట. నెక్స్ట్ మెరూన్ కలర్. మెరూన్ చూస్తే మీరు చాలా మంచిగా వచ్చింది. వాటర్లో ముంచింది కాబట్టి కొంచెం వాటర్గా వస్తున్నాయి. డోంట్ మైండ్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ బ్రౌన్ కలర్. విల్ సీ బ్రౌన్ కలర్ హౌ ఇట్ విల్ కమ్. బ్రౌన్ కలర్ అయితే చాలా చేసాం గైస్. మేము ఎక్కువ యూజ్ అయ్యింది కాబట్టి చాలా చేసాం గైస్. లెట్స్ టెస్ట్ దట్ వన్. వావ్, డిడ్ యూ సా దట్? ఎంత బాగుందో. సో గైస్ మేము చేసిన కలర్స్ అన్నీ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా. లెట్స్ గో. సో ఇదైతే మేము ఇందాక చేసినటువంటి బౌల్. సో దీంట్లో మీకు మళ్ళీ ఎల్లో కలరే చేసి చూపిస్తాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం మనకి మెయిన్. గమ్, పౌడర్ అండ్ వాటర్. సో ఇది కలర్ కోసం టర్మరిక్. సో లెట్స్ డూ దట్. ఫస్ట్ మీరు కొన్ని వాటర్ పోసుకోండి, కొన్ని. నెక్స్ట్ కొంచెం పౌడర్ వేయండి గైస్. ఏ వైట్ పౌడర్ అయినా పర్లేదు, వేయచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం గమ్ వేస్తే మీకు మిక్చర్ తయారవుతుంది. అండ్ మీకు ఫస్ట్ అది కలుపుకున్నాక గమ్ వేసాక మీరు కలపాలి. ఇందాక మేము పసుపు చేసాం కాబట్టి ఆ కలర్ వచ్చింది గాయస్. నెక్స్ట్ మీరు అయితే మీకు వైట్ కలరే వస్తుంది. మీరు కలర్ కోసం కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తే మీకు ఎల్లో కలర్ వస్తుంది గాయస్. సో ఇది పెయింట్ మేకింగ్ ప్రాసెస్. బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.